నమస్తే అన్న. నమస్తే. పేరన్న? భానియా నాయక్. భానియా నాయక్ గారు, ఇప్పుడు మన 10 years గవర్నమెంట్ మన టీఆర్ఎస్ చూశారు, ఇప్పుడు మన కాంగ్రెస్ కూడా ఒక సంవత్సరంన్నరని చూశారు. ఏది బాగుందండి? ఈ రెండు కూడా బాగలేదు. ఎందుకు బాబు? ఎందుకంటే వీళ్ళు చేసే పని విధానం నచ్చటలేదు జనాల్లో. దేనివల్ల? ఈయన చేసే అన్ని వాగ్దానాలు చెప్పిండు కదా, అది పిత్త ఇది పిత్త ఏది రాలే. దానివల్ల అంత పల్లెటూరులో కొద్దిగా చాలా ఈయనంటే బాగా తీరుతున్నారు. జీరో కరెంట్ చేశారని చెప్తున్నారు, గ్యాస్కి సబ్సిడీ ఇస్తా అని చెప్పారు, ఇవన్నీ చేశా అని చెప్తున్నారు కదా. ఏది రాలేదు సార్. ఈ ఊళ్ళలో ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏది రాలే, జీరో లేదు, ఏది లేదు, అన్నీ టక్కర్ మాటలే. రైతు బంధు వస్తుందండి? ఎవడికి లేదు. నాకే రాలే. 5 ఎకరాలు ఉంది, రాలే. పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిందండి? అంతకుముందు వచ్చినాయి, కేసీఆర్ గవర్నమెంట్లో కొన్ని వచ్చినాయి, 3 ఎకరాలు పడ్డాయి. ఇది పోయినది, ఈయన వచ్చినది ఆకాశంగా పోయినాయి, ఏం లేదు, మొత్తం జీరో. అయితే ఇప్పుడు ఇది రైతు రుణమాఫీ ఏమైనా వచ్చిందండి? 2 లక్షల రుణమాఫీ అన్నారు కదా. అసలు ఏది లేదు సార్, చెప్పటం వరకే అది. మీ ఎమ్మెల్యే ఎవరండి? మీ ఎమ్మెల్యే ఎవరు? ఇంకేమైనా ఉండడు. ఈయన తెలవుంది, పాలేరు ఎమ్మెల్యే ఈయన కదా, పొంగుడి శ్రీనివాసరెడ్డి కదా. అసలు ఏం లేదు ఆయనకి. ప్రతి ఈ ఊళ్ళలో పోతే అంత గందరగోళం, ఎంత జనం అంతా చుట్టుకుడతారు ఊళ్ళలో పోతే. మాది అది చేయలేదు, టక్కర్ మాటలు ఎందుకు చెప్పినామని జనాలు కూడా అదే చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు వస్తున్నారండి నియోజకవర్గానికి? ఎప్పుడో ఒకసారి వస్తాడు. కొన్ని ఊళ్ళలో ఎక్కడెక్కడ సెంటర్లో వస్తాడు. ఇక కొంతమంది గొడవలు పెట్టుకుంటారు, దానివల్ల వెళ్ళిపోతారు. అది చెప్పిస్తా, ఇది చెప్పిస్తా. కొంతమంది ఏముంది, మొన్న ఇల్లులు వస్తాయని అందరూ ఇల్లులు పగలగొట్టారు. ఆయనకల్లా చూస్తారు, ఇల్లు లేవు, పాడలేవు. అదొకటి. సర్పంచ్లు వచ్చే నెలలో సర్పంచ్ అన్నాడు, ఇప్పుడు సర్పంచ్ కూడా లేవు. ఏం మాట్లాడితే జీరో, ఏం లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు అంటారు, అంతే. ఇక రేషన్ కార్డులు ఏమైనా వస్తున్నాయి బాబాయ్ కొత్త? అసలు రేషన్ కార్డు ఎక్కడికి? ఎవరికి ఇచ్చిన రేషన్ కార్డు? అసలు ఎక్కడిది రేషన్ కార్డు? ఏం లేదు. ఎవరికైనా ఇచ్చినట్టు చూపి ఏమైనా పల్లెటూరులో వచ్చి, ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళకి కానీ వచ్చి పల్లెటూరులో అన్నీ ఇచ్చాము, ఒక మండలానికి ఇంత ఇచ్చామని చూపించాము, మొత్తం జీరో. ఓకే 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 సార్. నమస్తే బ్రదర్. పేరన్నా? రమేష్. రమేష్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుంది? ఈ రెండు ప్రభుత్వాలు బాగలేదు నా ఆలోచన. అంటే ఇంకొక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే మీకు స్కీమ్స్ రావట్లేదు. స్కీమ్స్ అంటే వీళ్ళు ఒక 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చారు. అందులో ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా ఎంతసేపు వీళ్ళ స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉన్నారు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఏమాత్రం పనిచేయట్లే. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేశారు, రైతు భరోసా ఇస్తున్నారు, అండ్ మొన్న డిఎస్సి అయింది, మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇచ్చారు కదా. ఇదేం యూజ్ అవ్వట్లేదు అంటారా జనాలకి? ఆ 2 లక్షల రుణమాఫీ అన్నది కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. వీళ్ళు రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నారు, అది కూడా వేయలేదు. ఒక విడత రైతు బంధు కట్ చేశారు, 15,000 చేస్తూ ఉన్నారు, అది కూడా వేయలేదు. ఏదో ప్రజల్ని, రైతులను మభ్యపెట్టడానికి ఏదో అట్లా తూతూ మంత్రంగా అట్లా ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో అయితే ఇవ్వలేదు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇచ్చారు కదా, మన గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిలీజ్ చేశారు మన రిజల్ట్స్. దాని గురించి మీ ఒపీనియన్? గత ప్రభుత్వంలో ఇచ్చినవి వీళ్ళు ఇచ్చినవి అన్నట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప వీళ్ళు ఏ ఎగ్జామ్లు కండక్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఏదో వాళ్ళకి రిజల్ట్ వచ్చిన పేపర్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినవని ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కంపేరింగ్ టు రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్, హూ ఇస్ ద బెస్ట్? నాకైతే ఇద్దరి పాలన నచ్చలేదు. అదొక కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన. ఇది కూడా అదే రకంగా నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి గారు, ఇక్కడ స్థానిక మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులే. రెండు సేమ్ ఒకటే పరిపాలన, కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన. పేర్లే చేంజ్ అయిందంట. అంతే. కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏ పార్టీ వచ్చే ఛాన్స్ ఉంది? ఇక అనకపోయినా ప్రజలు ఇంకో 3 ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రం వచ్చిన కానుండి ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇవ్వలే. ఈసారి ఇస్తే చేస్తుందని పూర్తి విశ్వాసం ప్రజల్లో కూడా కలుగుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదా, ఇది ఒకవైపు చూస్తే కమ్యూనిస్టులు, ఒకవైపు చూస్తే కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ స్కోప్ ఉందంటారా? కమ్యూనిస్టు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. మంచి అనేది గెలవడానికి కొంత ఆలస్యం కావచ్చు, కానీ వస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా జోష్ పెరిగిందన్న బీజేపీలో?
ఖచ్చితంగా పెరిగింది జోష్, కార్యకర్తల్లో పెరిగింది, ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది కాబట్టి మొన్న ఎమ్మెల్సీ గెలిపించారు. చదువుకున్న పట్టభద్రులు కావచ్చు, చదువు చెప్పే ఉపాధ్యాయులు కావచ్చు, అందరు నిర్ణయించుకొని ఓట్లు వేసారు. మార్పు అయితే వచ్చింది ఖచ్చితంగా, ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. బీజేపీ అండగా నిలబడుతుంది, పోరాడుతుందని. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.